Shiva, I think you are ready for the competition. ఆ రోజు కొట్టిన పిల్లవాడు ఈ రోజు కూడా వచ్చాడు. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? కన్నా, నువ్వు అక్కడికి వెళ్ళి అందరితో కూర్చొని చూడు కన్నా. అంకుల్, నా పేరు శివ. నేను ఇక్కడికి చూడడానికి రాలేదు. నేను ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక చిన్న పిల్లాడు పోటీలో పాల్గొనడం నేను చూస్తున్నాను. అందువల్ల అందరూ శివాని మీ అభినందనలతో పాటు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మిత్రులారా, మనం ఇప్పుడు ఈ పోటీని మొదలు పెడదాం. ఇందులో చాలా రకాల టార్గెట్స్ ఉన్నాయి. మీరు గురి చూసి ఏం చేయాలి. నిలబడి చేసే టార్గెట్ ఉంది, అలాగే మూవ్ అవుతూ చేసే టార్గెట్ కూడా ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం రౌండ్ నెంబర్ 1 మొదలు పెడదాం. రండి. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 మొదలు కాబోతోంది. ఇప్పుడు శివ వంతు గురి చూసి కొట్టబోతున్నాడు. చూద్దాం ఇందులో శివ గురి చూసి కొడతాడో లేకపోతే. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. శివ కరెక్ట్ గా గురి చేసి ఏం చేశాడు. ఇంత చిన్న వయసు వీరుణ్ణి నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇక మనం రౌండ్ నెంబర్ 3ని మొదలు పెడదాం. ఇందులో ఇద్దరు పోటీ పడబోతున్నారు. ఒకరేమో మన శివ, ఇంకొకరేమో సంతోషి సింగ్. సార్,
మనం వెతుకుతున్న రాబిన్ హుడ్ ఎవరో కాదు, నాతో పాటు లాస్ట్ రౌండ్ లో పాల్గొంటున్నాడే. తను ఎక్కడున్నాడో కనుక్కోండి. తన రూమ్ మొత్తం వెతకండి. పొరుగురు నుంచి వచ్చాడు అనుకుంటాను. వేదాస్ ఇంటర్నేషనల్ హోటల్లో రూమ్ తీసుకుని దిగాడట. నేను వాడి రూమ్ అంతా వెతుకుతానులే. నువ్వు ఈ పోటీలో గెలవాలి. ఆల్ ద బెస్ట్. రౌండ్ 3. ఎక్కడున్నారు? చేయొచ్చింది. మిత్రులారా, శివ సంతోష్ సరి సమానంగా ఉన్నారు. అందువల్ల ఈ ట్రోఫీని ఇద్దరికి సరి సమానంగా ఇవ్వాలనుకుంటున్నారు. లడ్డు సింగర్ వచ్చేంత వరకు ఎలాగైనా పోటీని పెంచాలి. మిత్రులారా, నిజంగా నేను ఇది చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. మన ఊరికి చెందిన శివ సంతోష్లు ఒకటిగా పోటీ చేసి ఈ బహుమతిని సమానంగా పంచుకోబోతున్నారు. లేదు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను. శివ కన్నా సూపర్ గా బాణం వేసే వాళ్ళు ఎవరూ లేరు. కావాలంటే ఇంకో పోటీ పెట్టి మీరే టెస్ట్ చేయండి. అరే, ఉన్న పోటీలన్నీ పెట్టేశాం కదా, ఇప్పుడేంటి మరో కొత్త పోటీ? ఒక టార్గెట్ ని బండిలో ఉంచి ఫాస్ట్ గా వెళ్ళనివ్వండి. దాన్ని ఎవరు సైకిల్లోనో లేక మోటార్ సైకిల్లోనో గురి చూసి కొడుతున్నారో వాళ్ళే విన్నర్. అర్థమైందా? వెరీ గుడ్ ఐడియా. నేను రెడీగానే ఉన్నాను. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఐ యామ్ ద బెస్ట్. నేను సిద్ధంగానే ఉన్నాను. ఓకే, గెట్ that go. లేదు, కానీ ఇది నిజమే. ఇంతవరకు ఎవరు ఇలా గురి చూసి బాణాన్ని వేసింది లేదు. ఇప్పుడు మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది ఎవరు గెలుచుంటారోనని. ఇంకెవరు, మన శివ అనే బహుమతి గెలుచుకున్నాడు.
క్షమించు సంతోష్, నువ్వు బాగా గురి చూసి బాణాన్ని వదిలావు. అందులో నువ్వు ఎక్స్పెక్టివ్ కూడా, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి బహుమతి లేదు. ఎందుకయ్యా బహుమతి? నేను ఇస్తాను బహుమతి, సంఖ్యలో బహుమతి. ప్రజలారా, వీడే దొంగ రాబిన్ హుడ్ గాడు. వీడి రూమ్ ని గాలిస్తే వీడు దొంగతనం చేసిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. వీడిని నేను పట్టుకోగలిగానంటే దానికి కారకుడు శివానే. 3 cheers ఫర్ శివ.